నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వరూప రవి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి ఒక ఇద్దరు ముగ్గురు అయితే నాకు డౌట్ అడిగారు. ఇప్పుడు వచ్చేసి నేను షార్ట్ వీడియో తీయాలనుకున్నామండి. కాకపోతే షార్ట్ వీడియో వచ్చేసి మనం ఇలా తీస్తాం, చక్కగా ఇలా తీస్తాం, ఫోన్ ఇలా పెట్టేసి తీస్తాం. కాకపోతే మేము షార్ట్ వీడియో ఇలా తీయకుండా ఇలా తీసేసాం. దాన్ని వచ్చేసి ఇప్పుడు మేము షార్ట్ వీడియోలుగా పెట్టాలని చెప్తే మాకు రావట్లేదు, ఎలా పెట్టాలని చెప్పేసి నాకు కింద డౌట్ అయితే అడగడం జరిగింది. సో ఎవరైతే డౌట్ అడిగారో వాళ్ళకు వచ్చేసి ఈ వీడియో అయితే అడిగిన వాళ్ళకైతే యూజ్ అవుతుందని చెప్పి తీసానండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇలాంటి డౌట్ ఉండొచ్చు కదా అని చెప్పేసి వీడియో అయితే తీయడం జరిగింది. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ఇప్పుడు వచ్చేసి వీడియోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు లాంగ్ వీడియోస్ వచ్చేసి మనం షార్ట్ వీడియోకి ఎలా మార్చుకోవాలని చెప్పేసి నేను తీయబోతున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇప్పుడు వచ్చేసి మీరు వచ్చేసి ఒక వీడియో అనేది లాంగ్ వీడియో అనేది ఒకటి తీసారనుకోండి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక లాంగ్ వీడియో అయితే తీసాను. దాన్ని వచ్చేసి ఇప్పుడు మనం షార్ట్ వీడియోగా మార్చాలి అనుకుంటున్నాం కాబట్టి ముందు వచ్చేసి ఫొటోస్ అని ఉంటుంది చూడండి, ఫొటోస్ మీద అయితే క్లిక్ చేసేసాను. సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు నేను లాంగ్ వీడియోగా తీసాను. దీన్ని వచ్చేసి ఇప్పుడు నేను షార్ట్ వీడియోగా మార్చాలనుకుంటున్నాను కాబట్టి ఓకే, ఇదే వీడియో 47 మినిట్స్ అయితే 47 సెకండ్స్ అయితే ఉంది. సో దీన్ని వచ్చేసి ఇప్పుడు కైన్ మాస్టర్లోకి అయితే మీరు వచ్చేసి ఏ యాప్లో ఎడిటింగ్ చేస్తున్నారో ఆ యాప్లోకి అయితే వెళ్ళిపోండి. నేను వచ్చేసి కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేశాను కాబట్టి కైన్ మాస్టర్లోకి సో కైన్ మాస్టర్ అయితే క్లిక్ చేసేసాను. సో పైన వచ్చేసి మనకి క్రియేట్ న్యూ అని ఆప్షన్ ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి 16:9 రేషియో ఉన్నట్లయితే మనకి అది లాంగ్ వీడియో కింద వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి మనం లాంగ్ వీడియోని షార్ట్ వీడియోగా మార్చాలి అనుకుంటున్నాం కాబట్టి 9:16 అని ఉంది చూడండి, ఇది దీనిపైన క్లిక్ చేసేయండి. ఓకే, క్లిక్ చేసిన వెంబడి ఇక్కడ మనకి క్రియేట్ అని వస్తుంది చూడండి, దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి ఇదే వీడియో కదండి ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది. సో దీనికి వచ్చేసి క్లిక్ చేసేయండి. మీకు ఇక్కడ వచ్చేసి మనకి వీడియో అనేది కింద వచ్చేస్తుంది. సో ఇందాలో వచ్చేసి లాంగ్ వీడియోగా ఉండేది, ఇప్పుడు వచ్చేసి మనం షార్ట్ వీడియోగా మార్చాలనుకున్నాం కాబట్టి ఇలా మనకు వచ్చేస్తుంది. సో దీనికి వచ్చేసి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, లేదా మ్యూజిక్ యాడ్ చేయాలంటే మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం షార్ట్ వీడియోగా మార్చేసాం కదండి. దీన్ని వచ్చేసి ఇప్పుడు మనం సేవ్ చేసేయాలి. సో సేవ్ యాజ్ ఏ వీడియో దీనిపైన క్లిక్ చేయండి. నేను రెండింటికి డిఫరెంట్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి ఇది డౌన్లోడ్ అయిన తర్వాత కొద్దిగా టైం పడుతుంది సేవ్ అవ్వడానికి. సో ఇక్కడ వచ్చేసి మనకి వీడియో అనేది సేవ్ అయిపోయింది. పైన వచ్చేసి KM2024 అని చెప్పేసి ఉంది కదండి. ఇక్కడ వచ్చేసి వీడియో అనేది డౌన్లోడ్ సేవ్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు వచ్చేసి నేను దీన్ని గ్యాలరీలోకి అయితే చూపిస్తాను మీకు. షార్ట్ వీడియోకి ఎలా కన్వర్ట్ చేయాలని చెప్పాను కదండి. సో ఇక్కడ వచ్చేసి ఫొటోస్ మీద మళ్ళీ క్లిక్ చేశాను. సో ఇది వచ్చేసి ఇందాల లాంగ్ వీడియో వచ్చేసి మనం షార్ట్ వీడియోగా మార్చాం కదండి. ఇది వచ్చేసి లాంగ్ వీడియో, దీన్ని వచ్చి ఇప్పుడు మనం షార్ట్ వీడియోగా మార్చాం కదండి. సో చూడండి ఇప్పుడు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వరూప రవి అఫీషియల్. సో మనకి ఇలా వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఒక ఇద్దరు ముగ్గురు అర్థమైంది అనుకుంటానండి. ఇప్పుడు వచ్చేసి